Hey everyone, welcome to EDUTAINMENT channel. Today we are going to learn about masculine feminine gender. మనం ఈ రోజు క్లాస్ లో జెండర్ గురించి నేర్చుకోబోతున్నాం. సో హ్యూమన్స్ లో ఉండే masculine feminine genders గురించి ఇప్పుడు ఫస్ట్ తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ క్లాస్. ఫస్ట్ వన్ ఫాదర్ మదర్ తండ్రి తల్లి, సన్ డాటర్ కొడుకు కూతురు, బ్రదర్ సిస్టర్ అన్న చెల్లి, తమ్ముడు అక్క, మ్యాన్ ఉమెన్ పురుషుడు స్త్రీ, మ్యాన్ సర్వెంట్ మేడ్ సర్వెంట్, మొగ పనివాడు ఆడ పని మనిషి, గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్, తాత నానమ్మ తాత అమ్మమ్మ, ల్యాండ్ లార్డ్ ల్యాండ్ లేడీ భూస్వామి భూ యజమానిరాలు, హస్బెండ్ వైఫ్ భర్త భార్య, అంకుల్ ఆంట్ మామ అత్త, బాబాయ్ పిన్ని, నెఫ్యూ నీస్ మేనల్లుడు మేనకోళ్ళు, లార్డ్ లేడీ యజమాని యజమానిరాలు, మాంక్ నన్ సన్యాసి సన్యాసిని, హీరో హీరోయిన్ కథానాయకుడు కథానాయకి, యాక్టర్ యాక్ట్రెస్ నటుడు నటి, సర్ మేడం అంటే రెస్పెక్టబుల్గా మనం పిలిచేటప్పుడు పురుషుడు స్త్రీని సర్ మేడం అని అంటాం. నెక్స్ట్ విజార్డ్ విచ్ మాంత్రికుడు మంత్రగత్తి, ఎన్చాంటర్ ఎన్చాంట్రెస్ ఇది కూడా సేమ్ విజార్డ్ విచ్ అంటే మాంత్రికుడు మంత్రగత్తి, ఎన్చాంటర్ ఎన్చాంట్రెస్. నెక్స్ట్ హంటర్ హంట్రెస్ వేటగాడు వేటగత్తి. నెక్స్ట్ ప్రీస్ట్ ప్రీస్టెస్ అర్చకుడు అర్చకురాలు, ప్యాట్రన్ ప్యాట్రస్ పోషకుడు పోషకురాలు, షెపర్డ్ షెపర్డస్ గొర్రెల కాపరి ఆడ గొర్రెల కాపరి. నెక్స్ట్ స్టివార్డ్ స్టివార్డస్ సహాయకుడు సహాయకురాలు. నెక్స్ట్ కింగ్ కింగ్ క్వీన్ అంటే రాజు రాణి. నెక్స్ట్ వన్ సుల్తాన్ సుల్తానా అంటే ముస్లిం కంట్రీస్లో సుల్తాన్ అంటే కింగ్ క్వీన్. నెక్స్ట్ ఎంపరర్ ఎంప్రెస్ ఇది కూడా సేమ్ సుల్తాన్ కింగ్ క్వీన్ లాగే. సామ్రాట్ సామ్రాజ్ఞి ఇది కూడా కింగ్ క్వీన్. హోస్ట్ హోస్టెస్ నిర్వాహకుడు నిర్వాహకురాలు. ఏదైనా ప్రోగ్రామ్ని హోస్ట్ చేసేటప్పుడు మగవాళ్ళని హోస్ట్ అని అంటాం, ఆడవాళ్ళని హోస్టెస్ అని అంటాం. మిల్క్ మ్యాన్ మిల్క్ మేడ్ పాలవాడు పాల పోసే మహిళ. నెక్స్ట్ వన్ ఆథర్ ఆథరస్ రచయిత రచయిత్రి. సో నెక్స్ట్ వన్ బ్యాచులర్ స్పిన్స్టర్ బ్యాచులర్ అంటే బ్రహ్మచారి, స్పిన్స్టర్ అంటే బ్రహ్మచారిని, పెళ్లి కాని అబ్బాయి పెళ్లి కాని అమ్మాయి. నెక్స్ట్ బాయ్ గర్ల్ అబ్బాయి అమ్మాయి. బ్రైడ్ గ్రూమ్ అంటే పెళ్లి కొడుకు, బ్రైడ్ అంటే పెళ్లి కూతురు. జెంటిల్మెన్ అంటే పెద్ద మనిషి, లేడీ అంటే మహిళల్లో పెద్ద మనిషి. మేనేజర్ మేనేజరస్ ఏదైనా ఇన్స్టిట్యూషన్కి నిర్వాహకుడు నిర్వాహకురాలు. మేయర్ మేయరస్ నగర అధ్యక్షుడు నగర అధ్యక్షురాలు. నెక్స్ట్ వన్ బట్లర్ మేడ్ ఇంట్లో పనిచేసే మగ పనివాడు, మేడ్ అంటే ఆడ పని మనిషి. నెక్స్ట్ గాడ్ గాడెస్ గాడ్ అంటే దేవుడు, గాడెస్ అంటే దేవత. వెయిటర్ వెయిట్రెస్ సేవకుడు సేవకురాలు, హోటల్స్లో మనకి ఉంటారు కదా వాళ్ళని వెయిటర్ వెయిట్రెస్ అని అంటాం. నెక్స్ట్ విడోవర్ అంటే భార్య చనిపోయే మగవాళ్ళని విడోవర్ అని అంటాం. విడో అంటే భర్త చనిపోయిన వాళ్ళని వితంతు అని అంటారు, సో విడో అంటారు. నెక్స్ట్ సేల్స్ మ్యాన్ సేల్స్ ఉమెన్ వస్తువులు అమ్ముకునే మగవాళ్ళు వస్తువులు అమ్ముకునే ఆడవాళ్ళు. నెక్స్ట్ డాడీ మమ్మీ నాన్న అమ్మ. బిజినెస్ మ్యాన్ బిజినెస్ ఉమెన్ వ్యాపారవేత్త మహిళ వ్యాపారవేత్త. చైర్మన్ చైర్ ఉమెన్ అంటే ఒక సంస్థకి బాస్ని చైర్మన్ అంటారు. చైర్ ఉమెన్ అంటే ఒక మహిళ బాస్ని చైర్ ఉమెన్ అని అంటాం. పోయిట్ పోయిటెస్ పోయిట్ అంటే కవి, పోయిటెస్ అంటే కవయిత్రి. నెక్స్ట్ పోలీస్ మ్యాన్ పోలీస్ ఉమెన్ మగ పోలీసు మహిళ పోలీసు. ప్రిన్స్ ప్రిన్సెస్ యువరాజు యువరాణి, రాజకుమారుడు రాజకుమార్తె. సో మనం ఇప్పటి వరకు హ్యూమన్స్లో ఉన్న మ్యాస్కులైన్ ఫెమినైన్ జెండర్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు బర్డ్స్ యానిమల్స్ అండ్ బర్డ్స్లో మ్యాస్కులైన్ ఫెమినైన్ జెండర్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ కాక్ హెన్ కోడిపుంజు కోడిపెట్ట, బుల్ కౌ ఎద్దు ఆవు, డ్రోన్ బీ మొగ తేనెటీగ ఆడ తేనెటీగ, గ్యాండర్ గూస్ ఇవి బాతు జాతికి చెందినవి. సో గ్యాండర్ అంటే మొగబాతు, గూస్ అంటే ఆడబాతు. నెక్స్ట్ స్టాగ్ హిండ్ అని అంటే ఇవి డీర్ జాతికి చెందినవి. స్టాగ్ అంటే మొగ జింక, హిండ్ అంటే ఆడజింక. హ్యాట్ రో సేమ్ ఇవి కూడా స్టాగ్ హిండ్ లాగే ఇవి
జింక జాతికి చెందినవి. హ్యాట్ అంటే మగ జింక, రో అంటే ఆడజింక. నెక్స్ట్ డ్రేక్, డక్, ఇవి బాతు జాతికి చెందినవి. డ్రేక్ అంటే మగబాతు, డక్ అంటే ఆడబాతు. నెక్స్ట్ లయన్, లైనస్, లయన్ అంటే మగ సింహం, లైనస్ అంటే ఆడసింహం. నెక్స్ట్ టైగర్, టైగ్రస్, టైగర్ అంటే మగపులి, టైగ్రస్ అంటే ఆడపులి. నెక్స్ట్ హీగోట్, షీగోట్, హీగోట్ అంటే మగమేక, షీగోట్ అంటే ఆడమేక. దీన్నే బిల్లీ, నాని అని అంటారు. సో నెక్స్ట్ కాక్, స్పారో, కాక్, స్పారో, హెన్ స్పారో అంటే ఇవి పిచ్చుక జాతికి చెందినవి. కాక్ స్పారో అంటే మగ పిచ్చుక, హెన్ స్పారో అంటే ఆడపిచ్చుక. నెక్స్ట్ బుల్ కాఫ్, కౌ కాఫ్, కాఫ్ అంటే ఏంటంటాం మనం, దూడ అంటాం. వాటినే బుల్ కాఫ్ అంటే మగ దూడ, కౌ కాఫ్ అంటే ఆడదూడ. నెక్స్ట్ పీకాక్, పీహెన్, పీకాక్ అని అంటే మనం ఎక్కువగా పీకాక్ నెమల్ని పీకాక్ అని అంటాం. మనకి పీహెన్ అంటే ఏంటి, పీహెన్ అంటే ఇక్కడ ఆడ నెమలి, పీకాక్ అంటే మొగ నెమలి, పీహెన్ అంటే ఆడ నెమలి. నెక్స్ట్ వన్ బక్, డో, బక్, డో అని అంటే ఇవి కూడా జింక జాతికి చెందినవే. బక్ అంటే మొగ జింక, డో అంటే ఆడజింక. నెక్స్ట్ బోర్, సోవ్, బోర్ అంటే మగపంది, సో అంటే ఆడపంది. నెక్స్ట్ వన్ క్యాట్, క్వీన్, క్యాట్ అంటే మగపిల్లి, క్వీన్ అంటే ఆడపిల్లి. క్వీన్నే మళ్ళీ పిల్లలు పుట్టిన తర్వాత డ్యామ్ అంటారు, పిల్లలు పుట్టక ముందు క్వీన్ అంటారు. నెక్స్ట్ స్టాలియన్, మేర్, స్టాలియన్, మేర్ అంటే ఇవి గుర్రం జాతికి చెందినవి. స్టాలియన్ అంటే మగ గుర్రం, మేర్ అంటే ఆడగుర్రం. నెక్స్ట్ డాగ్, బిచ్, డాగ్ అంటే మగ కుక్క, బిచ్ అంటే ఆడకుక్క. రోస్టర్, హెన్, రోస్టర్ అంటే కోడి పుంజు, హెన్ అంటే కోడి పెట్ట. టామ్, క్వీన్, టామ్ అంటే క్యాట్, క్వీన్ అంటే ఆడపిల్లి. టామ్ అంటే మగపిల్లి, క్వీన్ అంటే ఆడపిల్లి. నెక్స్ట్ ఫాక్స్, విక్సిన్, ఫాక్స్ అంటే మగనక్క, విక్సిన్ అంటే ఆడనక్క. నెక్స్ట్ బుల్లక్, హైఫర్, బుల్లక్ అంటే ఎద్దు, ఆక్స్ అన్నా కూడా ఎద్దు, బుల్లక్ అన్నా కూడా ఎద్దు. హైఫర్ అంటే పిల్లలు పుట్టకముందు హైఫర్ అంటారు, పిల్లలు పుట్టిన తర్వాత కౌ అంటారు. కోల్ట్ అంటే మగ గుర్రం యంగ్లో ఉండేటప్పుడు కోల్ట్ అంటారు, ఆడగుర్రం యంగ్లో ఉండేటప్పుడు ఫిల్లి అంటారు. నెక్స్ట్ వింగ్డ్ మేల్స్, క్వీన్స్ అండ్ వర్కర్స్, మగ చీమల్ని వింగ్డ్ మేల్స్ అంటాం, ఆడ చీమల్ని క్వీన్స్ అండ్ వర్కర్స్ అని అంటాం. నెక్స్ట్ మేల్ ఏప్, ఫీమేల్ ఏప్, తోకలేని కోతి, చింపాంజీ అంటాం కదా, దాన్ని మేల్ ఏప్ అని అంటారు, మగ కోతి. ఫీమేల్ ఏప్ అని అంటే ఆడకోతి. నెక్స్ట్ మేల్ బ్యాట్, ఫీమేల్ బ్యాట్, మేల్ బ్యాట్ అంటే మగ గబ్బిలం, ఫీమేల్ బ్యాట్ అంటే ఆడగబ్బిలం. నెక్స్ట్ మేల్ బీటిల్, ఫీమేల్ బీటిల్, ఇన్సెక్ట్స్ అంటాం కదా ఇంగ్లీష్లో పురుగుల్ని. సో మేల్ బీటిల్ అంటే మగ పురుగు, ఫీమేల్ బీటిల్ అంటే ఆడపురుగు. నెక్స్ట్ స్టడ్, డ్యామ్, స్టడ్ అంటే మగ కుక్క, డ్యామ్ అంటే ఆడకుక్క. నెక్స్ట్ బుల్ డాల్ఫిన్, కౌ డాల్ఫిన్, బుల్ డాల్ఫిన్ అంటే మగ డాల్ఫిన్ చేప, కౌ డాల్ఫిన్ అంటే ఆడ డాల్ఫిన్ చేప. నెక్స్ట్ జాక్, జెన్నెట్, జాక్ అంటే గాడిద, మగ గాడిద, జెన్నెట్ అంటే ఆడగాడిద. నెక్స్ట్ కాక్డోవ్, హెండోవ్, కాక్డోవ్ అంటే మగ పావురం, హెండోవ్ అంటే ఆడపావురం. నెక్స్ట్ మేల్ ఈగల్, ఫీమేల్ ఈగల్, మేల్ ఈగల్ అంటే మగ గ్రద్ద, ఫీమేల్ ఈగల్ అంటే ఆడ గ్రద్ద. నెక్స్ట్ వన్ బుల్ ఎలిఫెంట్, కౌ ఎలిఫెంట్, మగ ఏనుగు, ఆడ ఏనుగు. మేల్ ఫిష్, ఫీమేల్ ఫిష్, మేల్ ఫ్లై, ఫీమేల్ ఫ్లై, మేల్ ఫ్రాగ్, ఫీమేల్ ఫ్రాగ్, మగ కప్ప, ఆడకప్ప. బుల్ హిప్పోపటమస్, కౌ హిప్పోపటమస్, బుల్ హిప్పోపటమస్ అంటే మగ నీటి ఏనుగు, కౌ హిప్పోపటమస్ అంటే ఆడ నీటి ఏనుగు. లెపర్డ్, లెపర్డెస్, లెపర్డ్ అంటే మగ చిరుతపులి, లెపర్డెస్ అంటే ఆడ చిరుతపులి. మేల్ మంకీ, ఫీమేల్ మంకీ. కాక్ ప్యారెట్, హెన్ ప్యారెట్, కాక్ ప్యారెట్ అంటే మగ రామచిలుక, హెన్ ప్యారెట్ అంటే ఆడ రామచిలుక. మేల్ స్నేక్, ఫీమేల్ స్నేక్. బుల్ క్యామిల్, కౌ క్యామిల్, బుల్ క్యామిల్ అంటే మగ ఒంటె, కౌ క్యామిల్ అంటే ఆడ ఒంటె. బుల్ క్రోకడైల్, కౌ క్రోకడైల్, మగ మొసలి, ఆడ మొసలి. వాల్విరైన్ అండ్ యాంజ్లీన్, వాల్విరైన్ అంటే ఇది బేర్ జాతికి చెందినవి, అంటే ఎలుగుబంటి జాతికి చెందినవి. వాల్వేరియన్ అండ్ యాంజ్లీన్. మేల్ అవుల్, ఫీమేల్ అవుల్, మగ గుడ్లగూబ, ఆడగుడ్లగూబ. సో దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్. ఈరోజు మాస్కులైన్ ఫెమినైన్ జెండర్స్ గురించి తెలుసుకున్నాం, మేల్ అండ్ ఫీమేల్ గురించి. సో
ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాన్ని బట్టి మేము చేసే డైలీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి.